అందరికీ ముందుగా నా నమస్కారాలండి. దేశ ప్రధానమంత్రికి శ్రీ నరేంద్ర మోదీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మన మంగళగిరి నారా లోకేష్ గారికి ముందుగా అందరికీ నా నమస్కారాలు. అలాగే మంగళగిరి ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నేను ముఖ్యంగా అద్దెకు ఉండేవాడిని. అలాగే నాలాంటి వాళ్ళు చాలామంది కూడా అద్దెకి నివసిస్తున్నారు. నేను పదవిలో ఉంటే పవన్ అన్న, లోకేష్ అన్న గారికి వచ్చేవాడిని. కానీ నేను రాకుండా కొంతమంది దుష్ట గ్రహాలు నన్ను అడ్డుపడి, కానీ అయినా తల దించుకుని నా పని నేను చేసుకుంటూ కొనసాగిస్తున్నాను. వీడియో ముఖ్యంగా ఎందుకు చేస్తున్నానంటే, అన్న లోకేష్ గారికి ముఖ్యంగా మనం చేసుకుంది, పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు గారికి కూడా నేను ఒకటే మాట చెప్తున్నానన్న. మన దేశం అందరూ కూడా స్వచ్ఛ భారతి అనుకుంటూ అందరూ మంచి చేస్తూ, మంచిని చూస్తూ, మంచిని నడిపిస్తూ కూడా మీరందరూ కూడా ముందడుగేస్తూ దేశాన్ని పరిపాలిస్తున్నారు. అలాగే మనకు స్వచ్ఛ భారతి అంటే అమ్మ. అలాగే భారతదేశంలో పుట్టినోళ్ళు అందరూ కొడుకులు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు, తండ్రులు, తల్లులు. ఈ భారతదేశంలో పుట్టినందుకు, మనం పెరుగుతున్నందుకు ఈ స్వచ్ఛ భారతదేశం అనే భారతీయ పౌరుడిగా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మన భారతదేశం అన్నది చాలా గొప్పది. స్వచ్ఛ భారతి అనేది ఇంకా గొప్పది. కానీ ఆ స్వచ్ఛ భారతి మాటల్లోనే ఉంటుంది, వాళ్ళ మనసుల్లో కూడా ఉండాలని, అలాగే ఉండిపోవాలని ప్రతి మనిషి స్వచ్ఛ భారతి మనసును ఉంచుకుని జనాలను పంచుకుని ఉండాలని నా మనవి. కానీ ఈ స్వచ్ఛ భారతదేశంలో నరేంద్ర గారి ప్రధానమంత్రి మోదీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి కూడా నమస్కరించి ముందుగా తెలియజేసుకుంటున్నాను. మనకి దేశంలో అందరూ ఇల్లున్న వాళ్ళు, ఇల్లు లేనోళ్ళు మీకు పట్టం కడుతున్నారన్న. కానీ మన సమాజంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో అందరూ ఇల్లున్న వాళ్ళు మనకి పట్టం కడితేనే మనం నాయకులు అవ్వట్లేదన్న. కానీ ఇల్లు లేనోళ్ళు ఎంతమంది ఉన్నారంటే, మనకి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలన్న. ఎందుకంటే నాకు ఈ నెల నుంచి కూడా చూసే జరిగే సంఘటనలన్నీ చూసి నా మనసుకు బాగా బాధేసి ఈ వీడియో చేస్తున్నానన్న. ఈ వీడియోని అందరికీ, దేశానికి, రాష్ట్రానికి, మన మంగళగిరి ప్రజలకి అందరికీ కూడా ఎవరికైనా వర్తించిద్దన్న. ఎందుకంటే మనం చేసే మంచి పనులు, ముఖ్యంగా మనం పుట్టంగానే అమ్మఒడి నుంచి ఎంత సంతోషపడతామో, అలాగే మనం
20 ఏళ్ళ బతకని, 50 ఏళ్ళ బతకని, 100 ఏళ్ళ బతకని, ఎన్ని సంవత్సరాలు బతికేవాని కాదన్నా. ఆ చివరి దశలో మనం కాలం చెల్లినప్పుడు, మనిషి చనిపోయినప్పుడు, ఆ మనిషికి సొంత ఇల్లు అనేది ప్రతి మనిషి ఒక కలన్న. కానీ మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాల్లో, మన గ్రామాల్లో, మన పట్టణాల్లో ఎక్కడైనా సరే ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో చాలామంది ఉన్నారన్న. అందులోనే ఇల్లున్న వాళ్ళ పరిస్థితి వేరు, ఇల్లు లేని పరిస్థితి వేరు. ఇల్లున్న వాళ్ళలో ఇల్లు ఉన్న వాళ్ళకి ఆ మనిషి కాలం చెల్లితే 2 రోజులు 3 రోజులు కూడా ఆ ఇంటి ముందు ఉంచి ఘనంగా పెళ్ళిలాగా ఆ సావుని ఊరేగింపుతో తీసుకెళ్తున్నారు. అదే ఇల్లు లేనోళ్ళు ఎలా ఉంటున్నారంటేనా, తీసుకెళ్ళి కాలం చెల్లిన తర్వాత ఒక 2 నిమిషాలు, 10 నిమిషాలు, 1 గంట ఈలోగే తీసుకెళ్ళి మన శ్మశానంలో ఆ శవాన్ని తీసుకెళ్ళి పెడుతున్నారన్న. ఎంత దుర్మార్గం, ఎంత దౌర్భాగ్యం, ఎంత పాపం. మన దేశంలో ఉన్నందుకు మనుషులు పుట్టినరోజులకి, ఏదైనా కార్యక్రమం వచ్చినందుకు అందరూ కూడా ఏకమైనప్పుడు అద్దెకున్న వాళ్ళకే ఇలా జరుగుతుందన్న. కానీ ఆ పాపం చాలా ఘోరం, దుర్మార్గం, చాలా అన్యాయం అన్న. ఎందుకంటే మనిషి ఉంటేనే మనం ఏది చేసినా కొనసాగుద్ది. మనం ఏదైనా మనిషి ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. ఆ మనిషి ఎవరైనా సరే పదవిలో ఉండొచ్చు, లేకపోవచ్చు, సామాన్యుడవచ్చు, ఎవరైనా సరే అన్న, పుట్టినందుకు ఆ తల్లి కడుపును వచ్చినందుకు ఎలా పుడతాడో ఆయనకి తెలియదు, ఎలా చస్తాడో కూడా ఆ మనిషికి తెలియదు. కానీ మనకు అమరజీవులు చాలామంది ఉన్నారు. కానీ అమరజీవులు అలాగే ఉంటారు. మధ్యలో ఈ సావు పుట్టుక ఉన్న వాళ్ళు మధ్యలో కొట్టుకుంటూ, అలమలిస్తూ, విలవిల్లాడుతూ ఆ సావుని ఎలా దౌర్భాగ్యంగా, ఎలా దారుణంగా, ఎలా హింసపడి ఆ ఇంటిలో ఉండలేక, ఆ ఇంటి బయట ఉంచలేక శ్మశానంలో ఉండాల్సి వచ్చిన పరిస్థితి వస్తుందన్న. కానీ ఆ దౌర్భాగ్యం ఏ మనిషికి రాకూడదు, ఎవరికి ఉండకూడదు. మీరు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఏ జిల్లాలో ఏ ఎమ్మెల్యే అయినా, ఎవరైనా సరే ఇలాంటి సావులు ఉండకూడదు. ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండేలాగా చూసుకుంటే ఆ కాలం చెల్లినప్పుడు ఆ మనిషి ఆ ఇంటి ముందే ఉంచుకుని ఆయన లాస్ట్ కొనసూపైన జనం వచ్చేదాకా ఆ కుటుంబాలు బాధలు, తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ దూరాన్ని నుంచి వచ్చినప్పుడు చూసుకోవటానికి ఉంచుకున్నందుకు మనకి కుదురుతుందన్న. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనిషి రాకముందే తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు. మనిషి రావాలన్నా ఆ ఎదురుచూపు అందట్లేదు. మన స్వచ్ఛ భారత్లో మోదీ గారి పిలుపునిపై ప్రతి ఒక్కరికి ఇల్లుండాలి, ప్రతి కుటుంబానికి ఇల్లుండాలి అని మన ప్రధానమంత్రి మోదీ గారు చెప్పినందుకు త్వరగా ప్రతి కుటుంబ కళ తీరాలని నేను ఆశిస్తూ వీడియో చేస్తున్నానన్న. ఎందుకంటే రేపు ముందు నాటికి కలియుగంలో ఇవాళ చూసిన వాళ్ళు రేపు ఉండలేదు. వాళ్ళ పరిస్థితి అందరూ ఇంతే.
కానీ ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు, ఎవరికి చెందకూడదు. ఎవరైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అద్దెకు ఉన్నవాడైనా సొంత ఇల్లు వాడైనా ఒక మనిషే. ఆ మనిషికి ఉండేది ప్రాణమే. ప్రాణం పోతే రాజైనా, అడుక్కునేవాడైనా, మంత్రి అయినా, పేదోడైనా ఒకటే. అదొకటి గుర్తుపెట్టుకుంటే ఈ సమాజం చాలా బాగుపడుతుంది. అంతేకాదు, చెప్పేది మాటలే, చేతలు ఏముండవు. కానీ వీళ్ళందరూ అనుకునేది ఒకటే, అద్దెకున్నవాడిది వీళ్ళకి అంటుకుంటుందని. తప్పన్నది, చాలా పాపం. ఎవరికి అంటుకోదు. కానీ ఒకటి నిజం, ఎవరైనా ఆ పరమాత్మలోకి చేరాల్సిందే. ఈ నిజాన్ని అందరూ తెలుసుకోవాలని, తెలియజేయాలని, మారతారని, మార్పు తెస్తారని మీ ముందుకి ఈ వీడియో చేస్తున్నాను. నేను పొద్దున ఒక కాలం చెల్లిన ఒక ముత్తైదు శవం దగ్గరికి వెళ్ళాను. అలాగే 10 రోజుల నాడు మా ఇంట్లోనే ఒకటి జరిగింది, అంతకుముందు ఒకటి జరిగింది. ఇవన్నీ రోడ్డు మీదే ఉన్నాయి. ఈ బాధ నేను తట్టుకోలేక ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే భారతి పౌరుడిగా, ఓటేసే హక్కుదారుడిగా మనకి ఓటు హక్కు అని ఒకటి ఉంది. ప్రతి మనిషి అడగొచ్చు, ఏదన్నా చెప్పొచ్చు, అందరికీ కూడా విన్నపవచ్చు. అందరికీ కూడా ఒకటేనమ్మా, అందరూ మారాలి, అందరినీ మార్చాలి. అందరి ఒకే మనసులు ఎన్నున్నా అక్కడికి వెళ్ళేప్పటికీ అందరూ ఒకటే. మన కరోనా టైంలో ఎంతమందికి ఎన్ని డబ్బులున్నా కానీ చివరికి ఆక్సిజన్ లేక ఎంతమంది చనిపోయారో మనందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు కూడా ఈ కలియుగంలో బ్రహ్మంగారు చెప్పినట్టు, మహానుభావులు తెలియజేసినట్టు అందరూ కూడా చెబుతున్నారు, తెలియజేస్తున్నారు. మనవాళ్ళు మాత్రం ఏమీ మారలేదు. మారతారని, మార్పు తెస్తారని, ఈ పుట్టుకు సావుల మధ్య కొట్టుకున్న అందరికీ కూడా న్యాయం చేస్తారని నేను ఈ వీడియో చేస్తున్నాను. అలాగే మీరు చేసే మంచి పనులు పవన్ అన్న, అలాగే లోకేష్ అన్న, చంద్రబాబు గారికి, నరేంద్ర మోదీ గారికి, అందరికీ కూడా నేను మరీ తల వంచి నమస్కరించి కూడా మీ అందరికీ చెబుతూ, ఇలాంటి పేద ప్రజలకి, ఇల్లు లేని వాళ్ళకి సత్రంలో కట్టేయటం కాదన్నా, వాళ్ళకి ఎవరి ఇల్లు వాళ్ళకి ఇస్తే కాలం చెల్లినప్పుడు ఆ ఇంట్లోనే ఉండి వాళ్ళ కార్యక్రమాలు అన్నీ చేసుకుంటారు. అలా చేస్తారని నరేంద్ర గారు, మోదీ, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, అన్న సమాజంలో ఎన్నెన్నో ఘోరాలు జరుగుతున్నాయి. ఏది జరిగినా చివరికి అందరూ అక్కడికి పోవాల్సిందేనన్నా. బతుకున్నప్పుడే ఏదన్నా రాయల్టీగా మీసం మెలిపెట్టడం, కొట్టుకోవటం, తిట్టుకోవటం, ఇవన్నీ లాస్ట్కి అందరూ అక్కడికి వెళ్ళాల్సిందే. ఇది మనసులో పెట్టుకుని అందరూ కూడా మరొకసారి మారతారని, మార్పు రావాలని, ఈ కలియుగంలో జనవరి మొన్న అయిపోయింది, ఫిబ్రవరిలో ఈ వీడియో చేస్తున్నాను. 2026 సంవత్సరంలో మనకి జాగ్రత్తగా ఉండాలని, అందరూ మంచిగా ఉండాలని, మంచిగా బతకాలని, మంచిగా అందరినీ పలకరించాలని, నవ్వుతూ ఉండాలని, నవ్విస్తూ ఉండాలని, ఏ కుళ్ళు కుతంత్రం లేకుండా మనంతా సాగాలని ప్రతి మనిషికి మీ నోటితో
అందరికీ చెప్పాలని నేను ఈ చిన్న కోరికను కోరుకుంటూ, నేను నిరుపేదని మీకు నేను తెలుసు, కానీ నేను వచ్చే టైం కొద్దిగా ఉంది. నేను దగ్గరికి రాలేకే ఈ వీడియో అందరికీ పంచాలని, ముఖ్యంగా పవన్ అన్నకి, లోకేష్ అన్నకి, మరి చంద్రబాబు గారికి వీడియో చూసి అందరికీ చేరువయ్యి ఈ మార్పుని తీసుకురావాలని చేస్తున్నానన్నా. ఎందుకంటే మీ జెండాలు, మీ ఫోటోలు పెట్టుకున్నానంటే ఇప్పుడు మనం దేశంలో పరిపాలించేది మీరే. అందుకనే మీకు ముందుగా నమస్కరించి నేను భారతీయ పౌరుడిగా చేస్తూ, నన్ను కూడా ఆదరించి అందరికీ ఇల్లు ఇప్పించి ప్రతి మనిషికి సాయం చేసి మంచి పనులుగా చేసుకుంటూ ముందుకు సాగాలని మీ మంచి మనసుకు మరోసారి నమస్కారాలు. జై హింద్, జై భరతమాత, జై హింద్.